నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం నిజంగా అమృతమే. అమృత తుల్యం లాంటి పారాయణం ఏదైతే ఉందో చేస్తే వచ్చేటటువంటి ఫలితం అమోఘం. అంటే ఎవరికి వారికి స్వానుభవాలు ఉన్నాయి, కానీ స్వామి కూడా చెప్పారు అసలు ఈ చరితామృతం కనుక పారాయణం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏంటో అది ప్రజలకు చెప్తాను అని మీరు నాతో అనడం జరిగింది. అవును, మరి అది తెలియజేస్తారా అక్క? తప్పకుండా పద్మిని. ఎందుకంటే మనము గురు చరిత్ర చదివితే స్వామి ఈ విధంగా మనకి అదొక మనని మార్చే చరిత్ర అని ఎలా చెప్తామో, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గురించి స్వయంగా స్వామి మాటల్లో చెప్పాలి అందరికీ, దత్తభక్తులందరికీ అని అనిపించింది. స్వామి ఏ విధంగా అయితే చెప్పారో తన చరితామృతంలో, తన చరితామృతం యొక్క విశేషం ఏమిటి, అసలు దాని యొక్క శక్తి ఏంటి అని స్వామి నోట్లో, అంటే ఆయన నోటి ద్వారా మనందరికీ అందజేశారు. ఆ పులుకుల్ని నేను చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా అక్క. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వంటి గ్రంథములు సాక్షాత్ పరమేశ్వర స్వరూపము. ఈ గ్రంథం అందలి ప్రతి అక్షరము సిద్ధశక్తులు, యోగశక్తులు అంతర్రహితంగా నుండును. అటువంటి గ్రంథములను మానసికముగాను వాచికముగాను లేదా మనస్సు వాక్కు రెండిటి యందు సమన్వయం కలిగాని పఠించిన ఎడల శ్రీపాదుల వారి దివ్య మానస చైతన్యం అటు ఆకర్షింపబడును. అప్పటి వరకు మనకి ఎన్నో కష్టాలు, జీవితంలో ఎదుర్కోలేని కష్టాలు, సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమి చేయాలో నాకు అసలు తోచడం లేదు, అగమ్య గోచరంగా ఉంది నా జీవితం, నా కళ్ళ ముందు ఏమి కనబడట్లేదు, బ్లాంక్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు పద్మిని. అలా చాలామంది పీఠంకి కూడా వస్తారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఇది చెప్తున్నాను. ముఖ్యం అలాంటి వాళ్ళ కోసము, శ్రీపాదుల వారి అనుగ్రహం కోసం పరితపించే వాళ్ళ కోసమే చెప్తున్నాను ముఖ్యంగా. స్వామి అందుకే చెప్తున్నారు, గ్రంథము మానసికముగాను వాచికముగాను లేదా మనస్సు వాక్కు రెండిటి యందు సమన్వయం కలిగిన పఠించిన ఎడల శ్రీపాదుల వారి దివ్య మానస చైతన్యము ఆకర్షింపబడును. ఆయన అట్రాక్ట్ చేసుకుంటారనమాట. గ్రంథ పారాయణం చేయే భక్తులు శారీరక, ప్రాణ, మానసిక రుగ్మతులు, బాధలు, కష్టములకు సంబంధించిన సమస్త స్పందనలు శ్రీపాదుల వారి మానసిక చైతన్యమునందు చేరును. మనం ఏవైతే అనుభవిస్తున్నామో ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా ఆయన వాటిని ఆపాదిస్తారు. మనకి తిరిగి ఆ కర్మల్ని ధ్వంసం చేసి మన యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు ఈ చరిత్ర పారాయణం వల్ల అని స్వామి చెప్తున్నారనమాట. అలాగే కష్టములకు సంబంధించిన సమస్త స్పందనలను శ్రీపాదుల వారి మానసిక చైతన్యం నందు చేరును. అచ్చట అవి పరిశుద్ధత పొంది దివ్యానుగ్రహపూరితమైన స్పందనలతో తిరిగి సాధకునికి చేరును. అటువంటి పరిస్థితుల్లో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి. అప్పటి వరకు నేను ఒక ఊవిలో ఉన్నాను, ఊవిలో పడిపోయాను, నా బాధలకి ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ చరిత్ర పారాయణం, ఈ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణం చేయటం మొదలు పెడతారో మీ యొక్క స్పందనల్ని ప్రతిస్పందనలుగా మార్చి మళ్ళీ తిరిగి వేస్తారు అని చరిత్ర తెలుపుతుంది. ఇక స్వామి ఏం చెప్పారంటే, గ్రంథ పారాయణ అనంతరం కనీసం 11 మంది సత్పురుషులకు భోజనం పెట్టుట కానీ లేదా దానికి సమానమైన ద్రవ్యము ఏదైనా దత్తక్షేత్రముల యందు వినియోగించబడినట్లు చేసినా కానీ పారాయణ ఫలితము సంపూర్ణంగా లభిస్తుంది. అప్పటి వరకు పారాయణ ఫలం లభించదు అని చెప్తున్నారు స్వామి అన్నమాట. సత్పురుషులకు భోజనం పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయం లభించును. సాధకునికి మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నపురాశి అవ్యక్తం నందు ఉద్భవించుచున్నది. అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యం మొదలైన వాటికి సంబంధించిన భోగ యోగ స్పందనలు అవ్యక్తం అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనము దత్తభక్తులకు కానీ, సత్పురుషులకు కానీ, సాధువులకు కానీ ఇలాంటి వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల మనకి శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము మొదలైనవన్నీ కూడా కలుగుతాయని, ఏం కావాలంటే అది అంతే అవన్నీ చెప్తున్నారు. అందుకే అన్నదానం గురించి చెప్తున్నారు స్వామి. ద్రౌపది మాత నుండి ఒక్క అన్నపు మెతుకుని స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షికిను అతని 10,000 మంది శిష్యులకును కడుపు నిండా భోజనం అనుగ్రహించగలిగాను ఒక్క అన్నపు మెతుకుతో. అందువలన శ్రీ గురునికి భక్తి శ్రద్ధలతో సమర్పించబడును సమస్తము అవ్యక్తమునందు బీజరూపము నుండి కాలాంతరమున వ్యక్త స్థితి యందు సాధకునికి కావలసిన సమస్త భోగ భాగ్యములను ప్రసాదించుచుండును. ఈ ఒక్క పని చేయటం వల్ల ఏంటంటే, మనస్ఫూర్తిగా ఎవరైతే స్వామి ఉన్నారు అని విశ్వసించి నమ్మి పారాయణం చేస్తారో, ఎవరైతే ఒకవేళ మాకు భోజనం పెట్టే స్తోమత లేదు అన్నా కూడా మీరు వండుకున్నదే
వండుకొని సాధకులకు కానీ గురువులకు కానీ సాధువులకు కానీ అనాథులకు కానీ ఓ 11 మందికి భోజనం పెట్టినట్టయితే తప్పకుండా మీకు కావాల్సినవన్నీ స్వామి ఇవ్వటం జరుగుతుంది. అద్భుతం, అద్భుతం. అయితే చాలా మంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పుస్తకం ఉంటుంది, కనీసం దాన్ని ముట్టుకునే పరిస్థితి కూడా వాళ్ళకి రాదు. అవును, అసలు అలా ఉంటుందంటే ఏంటి, బీర్వాల్లోనో లేకపోతే దేవుడి మందిరాల్లోనో అది అలా ఉంటుంది అంతే, కబోర్డ్స్ లో అంతే, ఓపెన్ చేయలేరు. ఎట్లా అక్క అసలు దాని దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాం అనుకునే వారికి ఏదైనా తరుణోపాయం చెప్పండి. ఎప్పుడైతే మనము మనసు నిండా తీసుకుంటాం పద్మిని, స్వామి ఉన్నారు అని ముందు నమ్మాలి. ఏ భక్తుడైనా స్వామి లేరంటే లేరు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అసలు మన వీడియోలు కానీ ఏమీ చూడదు ఒక ఆవిడ ఏమీ చూడదు. ఆవిడ ఇప్పుడు నువ్వు వచ్చి వెళ్ళిన మర్నాడు 14th మనం మణిద్వీప వర్ణం చేసాం. ఆ రోజు ఆవిడ వచ్చిందనమాట. ఎవరో చెప్తున్నారు గుంటూరు నుంచి వచ్చింది అని. ఏంటమ్మా గుంటూరు నుంచి వచ్చావా అంటే, అసలు నాకు ఇక్కడ పీఠం ఉన్నట్టే తెలియదండి, నేను మీ వీడియోలు కూడా చూడను, కానీ నేను దత్తభక్తురాలని, ఆయన నా హృదయంలో నేను ఎప్పుడు నిలుపుకుంటాను, నాకు ఎప్పుడు కల్లో కనబడి స్వామి మాట్లాడుతూ ఉంటారు. ఒక 1 రోజులు కల్లోకి రాలేదు, ఏమిటయ్యా నేను ఏమైనా తప్పు చేశానా, మీరెందుకు నాకు కల్లోకి రావటం లేదు, మీ నిదర్శనాన్ని నాకు చూపించాలని గట్టిగా అడిగాను. అప్పుడు నాకు ఓ స్వప్నం వచ్చింది. స్వామి స్వయంగా మన పీఠంలో ఏ విధంగా కూర్చున్నారో ఆయన మాట్లాడుతున్నారంట ఆవిడతో. ఆయన నోరు కదిపి మాట్లాడి, నేను నిజ రూపంలో నిజాంపేటలో దత్తపీఠంలో ఉన్నాను, నేను నిజ రూపంలో నిజాంపేట దత్తపీఠంలో ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చి నన్ను దర్శించుకో అన్నారంట. ఆవిడ మన వీడియోలు చూడదు, ఆవిడకి మన అడ్రస్ తెలియదు. గూగుల్ సెర్చ్ చేసిందంట నిజాంపేట దత్తపీఠం అని. సెర్చ్ చేసి వాళ్ళ ఆయనకి చెప్పి వాళ్ళ ఆయన కూడా వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చారు. వచ్చింది, ఎంత ఆనందపడిపోయిందో. మనకు కూడా రివ్యూ ఇస్తాను తప్పకుండా. అసలు ఏ నిదర్శనం ఇది, చాలా నిదర్శనం. చాలా ఈ చరిత్రలో కానీ లేకపోతే ఇటువంటి పుస్తకాల్లో కల్లోకి వచ్చి స్వామి మాట్లాడారు అని మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఎంతటి నిదర్శనం ఇది. ఆవిడ అందరి ముందు చెప్పింది ఈ మాట, స్వామి ఇక్కడ ఉన్నారు, నాకు కనబడ్డారు, చెప్పారు అని. నేను కూడా ఎప్పుడు నీతో చెప్తూనే ఉంటాను, నేను అనుకోలేదురా, అసలు నేను పెట్టడం ఏంటి ఇది, ఆయన వస్తా అన్నారు, నేను ఆహ్వానించాను, కూర్చున్నారు అన్నాను. అది సత్యం అని ఎంతోమంది కళల రూపంలో తెలియచేస్తున్నారు. అది చాలా ఆనందమైన విషయము. ఎవరైనా బాధలతో ఉన్నా కష్టాలతో ఉన్నా స్వామి దగ్గరికి రండి, దర్శించుకోండి, ఈ చరిత్రల్ని పట్టుకోండి. నాకు ఈ చరిత్ర పఠించే అవకాశం కూడా స్వామి ఇవ్వట్లేదంటే ముందు నామస్మరణ చేయండి, ఓం శ్రీ గురుదేవ దత్త చేయండి, లేదా హరి ఓం తత్సత్ జయ గురుదత్త చేయండి. అప్పుడు మీకు అవకాశం వస్తుంది. అద్భుతం. ఆ 2 నామస్మరణ చేసినప్పుడు ఆ క్లెన్స్ అవుతుంది. మనలో ఉండే బ్యాడ్ కర్మ అంతా కూడా క్లెన్స్ అయ్యి అప్పుడు అవకాశం ఇస్తారు స్వామి. అప్పుడు వరకు చాలామందికి పారాయణం చేసే అవకాశం ఇవ్వరు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఇవ్వరు, ఆయన క్షేత్రాలకు వచ్చే అవకాశం ఇవ్వరు, అన్నదానం చేసే అవకాశం ఇవ్వరు. అంతెందుకు అసలు ఆయన నామం పలికే అవకాశం కూడా ఇవ్వరు. అందుకే దత్తనామం పలుకుతున్నాము అని అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే దత్త నామస్మరణ చేయగలము, దత్తుడికి దగ్గర అవ్వగలము. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాకు ఈ జన్మ ధన్యమైంది, ఆయన సేవ చేసుకునే భాగ్యం నాకు ఇచ్చారు అని ఆయనకి కోటి ప్రణామాలు తెలియజేస్తూ ఉంటాను. అద్భుతం అక్క, అద్భుతం. చాలా చాలా సంతోషం. స్వామి తెలియజేసింది మీరు ఈరోజు వివరించారు ఖచ్చితంగా. అలాగే చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకు కూడా చక్కటి తరుణోపాయాన్ని సూచించారు. కాబట్టి ఖచ్చితంగా స్వామివారికి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేసి జన్మ సార్థకతని ఖచ్చితంగా సాధించాలని మన వాళ్ళు. అయితే పద్మిని, ఆయన రూపాన్ని మనం చూడాలి. స్వామి చెప్తారు, ఎప్పుడైతే మనకు ఆయన అవకాశం ఇవ్వట్లేదో ఆయన ముందు కూర్చొని మనం కళ్ళు తెరిచి ఆయనను చూసి ఆయనతో మాట్లాడాలి. నాకెందుకు ఈ కర్మ ఇచ్చావు, నాకెందుకు ఈ కర్మ ఇచ్చావు, చూడటం వల్ల కూడా మన యొక్క కర్మ విధ్వంసం జరుగుతుంది అని స్వామి తెలియజేశారు. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.